ఇండియాకి లోకల్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకుంటే కరెంట్ స్ట్రక్చర్ అనేది అది బ్రిటిష్ రూల్ తోటి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. కానీ ఎగ్జిస్టెన్స్ అని చూస్తే అది ఎప్పటి నుంచో ఉంది. ఒక 3 పీరియడ్స్ లెక్క డివైడ్ చేయొచ్చు: ఏన్షియంట్ పీరియడ్, మెడివల్ పీరియడ్ అండ్ బ్రిటిష్ పీరియడ్ అని. సో ఇప్పుడు మన ఏన్షియంట్ పీరియడ్ లో అప్పుడు మనకి రాజులు గాని డైనస్టీస్ గాని అవన్నీ ఉండకపోతుండే. సో అప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ హెడ్స్ ఉండి వాళ్ళందరూ కలిసి పరిపాలన చేస్తుండే. అలాగే డెసిజన్స్ ఏమైనా తీసుకున్నా కానీ వీళ్ళందరూ కలిసి తీసుకుంటుండే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడే సాల్వ్ అయిపోతుండే. సో ఈ సిస్టమ్ ని మనము ఘన సంఘ అంటాం. ఇందులో ఘన అంటే గ్రామం, సంఘం అంటే అసెంబ్లీ. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మెడివల్ పీరియడ్ అన్నమాట. మెడివల్ పీరియడ్ లో ఒక రాజు ఉండేవాళ్ళు, కానీ ఆ రాజు ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ పోలీస్. అప్పట్లో కోటావాల్ అనేవారు. కోటావాల్ని అపాయింట్ చేస్తుండే. ఈ కోటావాల్ అనే వాళ్ళు పోయి మన లా అండ్ ఆర్డర్, జస్టిస్, టాక్సెస్ ఇవన్నీ వీటిని చూస్తుండే. యా. సో బ్రిటిష్ టైం కి వచ్చేసరికి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ని కొందరు గవర్నర్స్, కొందరు సెక్రటరీస్ ప్రమోట్ చేసినా కూడా ఇట్ వాస్ మోర్ ఫర్ అ పర్సనల్ రీజన్. వాళ్ళకి సెంట్రల్ పొజిషన్ లో వెరీ ఫ్యూ పీపుల్ ని చాలా హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీలో పెట్టి వాళ్ళ చేతిలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ చాలా ఎక్కువ అయిపోయింది. అలాంగ్ విత్ పవర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా. సో ఆ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేయడానికి అని చెప్పి దే వాంటెడ్ కొంచెం డీసెంట్రలైజ్ చేసి కింద ఉన్న వాళ్ళకి కూడా కొంత పవర్ అసైన్ చేద్దామన్న ఇంటెన్షన్ తో తప్ప, నాట్ బికాస్ దే థాట్ వీ వర్ గుడ్. సో బ్రిటిష్ ఏం చేశారంటే 1990లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చేటప్పుడు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది కొన్ని ప్రొవిన్సెస్ చేతిలో పెడదాము పవర్ అని చెప్పి దే డీసెంట్రలైజ్డ్ ఇట్ లిటిల్ అండ్ దెన్ దే పుట్ ఇట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దాని ద్వారా బెంగాల్, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీ, అస్సాం, ఆల్ ఆఫ్ దీస్ ప్లేసెస్ కి విలేజ్ పంచాయత్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి దే మేడ్. అండ్ దెన్ ఆఫ్టర్ వి గాట్ ద ఇండిపెండెన్స్ మనం 1992లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పాస్ చేసుకున్నాం, 73rd అండ్ 74th. దాంట్లో బాటుగా 1993 నుంచి విలేజ్ పంచాయత్స్ గానీ, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ మనం ఈ రోజు చూస్తున్న లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ దేర్. సో ఏన్షియంట్ నుంచి మనకి ఉన్నా కూడా ఈ రోజు మనం చూస్తున్న దానికి మోర్ క్లోజ్ రిజెంబ్లెన్స్ ఇస్ వాట్ వీ సా బ్రిటిష్ డ్యూరింగ్ ద ఇన్ఫ్లుయెన్స్. బ్రిటిష్ ఎరా.